హలో ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతితో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ పోస్ట్ మీకోసమే. ఈ పోస్ట్ పూర్తిగా చూడండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, విద్యార్హత పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో 4 కమాండెంట్ నుంచి అయితే ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొదటిగా వెస్ట్ బెంగాల్ నుంచి లోవర్ డివిజనల్ క్లర్క్ 10 ఉద్యోగాలు, టైపిస్ట్ 1 ఉద్యోగం, కుక్ 12 ఉద్యోగాలు, స్టోర్ కీపర్ 10 ఉద్యోగాలు, కార్పెంటర్ 3 ఉద్యోగాలు, పెయింటర్ 3 ఉద్యోగాలు, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 53 ఉద్యోగాలు, మెస్ స్టాఫ్ 7 ఉద్యోగాలు, ల్యాండ్రీమెన్ 3 ఉద్యోగాలు, హౌస్ కీపింగ్ స్టాఫ్ 31 ఉద్యోగాలు, వాల్క్యూనర్ 1 ఉద్యోగం, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 8 ఉద్యోగాలు, టోటల్ 148 ఉద్యోగాలు. అలాగే తేజ్పూర్ అస్సాం నుంచి లోయర్ డివిజనల్ క్లర్క్ 1 ఉద్యోగం, ఆ తర్వాత హర్యానా నుంచి హిందీ టైపిస్ట్ 1 ఉద్యోగం, ఆ తర్వాత న్యూఢిల్లీ లోయర్ డివిజనల్ క్లర్క్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. వయసు విషయానికి వస్తే కనీస వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, అలాగే హ్యాండిక్యాప్డ్ వారికి కూడా ప్రత్యేకమైన వయోపరిమితి ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా వయోపరిమితి ఉంది. కనీస విద్యార్హత విషయానికి వస్తే పోస్టును బట్టి విద్యార్హత అనేది మారుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఎల్ఈసీ వారికి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్లో 35 మినిట్స్ టైపింగ్ ఉండాలి. ఒకవేళ హిందీలో అయితే 30 వర్డ్స్ ఉంటే సరిపోతుంది. హిందీ టైపిస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు 35 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్, 30 వర్డ్స్ ఇన్ హిందీలో ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టోర్ కీపర్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిజర్వబుల్ అంటే ఒకవేళ ప్రయారిటీ అయితే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి వచ్చేసి 10థ్తో పాటు ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ తర్వాత కుక్కు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. పెయింటర్కి వచ్చేసి 10వ తరగతి ఉండాలి లేదా ఐటీఐ ఇన్ పెయింటింగ్లో ఉండాలి. కార్పెంటర్కి అయితే 10వ తరగతి లేదా ఐటీఐ నుంచి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ల్యాండ్రీ మ్యాన్కి వచ్చేసి మెట్రికులేషన్, మెస్ స్టాఫ్కి వచ్చేసి కూడా మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10వ తరగతి, ఆ తర్వాత వాల్క్యూనర్కి వచ్చేసి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. ఎంపిక విషయానికి వస్తే మొదటిగా అప్లికేషన్ అంతా స్క్రూటినైజ్ చేస్తారు. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ ద 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ద అడ్వర్టైజ్మెంట్. అంటే ఈ నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోగా ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఇది ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి నెక్స్ట్ మంత్ 15వ తరగతి వరకు 15వ తారీఖు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హౌ టు అప్లై, ఇక్కడ మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రైట్ సైడ్ ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫార్మా అంతా నీట్గా టైప్ చేసుకొని డాటా అంతా ఎంట్రీ చేసి ఈ అక్నాలజ్మెంట్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎవరికైతే ఫిజికల్ ఫిట్నెస్ హ్యాండిక్యాప్డ్ ఉంటున్నారో వారికైతే ఈ మెడికల్ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఫోటో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అంటే ఫోటోగ్రాఫ్ మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఫోటో అంటించాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూద్దాం. అప్లికేషన్ ఫామ్ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అని ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫ్ అటెస్టెడ్. ఓకే, ఇక్కడ మన అప్లికేషన్లో ఫుల్ స్టిక్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా అడిషనల్గా 2 పాస్పోర్ట్లో కూడా ఎక్స్ట్రా పెట్టి దానికి సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అనదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే స్టడీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, అవి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ల మీద సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంప్ విత్ 10 rupees అంటే ఒక ఎక్స్ట్రా స్టాంప్ సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ మీద మీ యొక్క అడ్రస్ టైప్ చేసి 10 రూపాయల స్టాంప్ వేయించి, ఆ తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ కేటగిరీ అని కూడా మీరు పంపించే దరఖాస్తు అప్లికేషన్ ఫామ్కు క్లియర్గా టైప్ చేసి అంటించాల్సి ఉంటుంది. తేదీ ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ ఏమి ఇచ్చారు, నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా అయితే పంపాలి. అంటే నెక్స్ట్ మంత్ జూన్ 15th ఇక్కడైతే ఏ పోస్ట్ అయితే దరఖాస్తు చేసుకున్నారో, ఒకవేళ ఈ కేటగిరీ అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్కి, ఒకవేళ ఈ కేటగిరీ పోస్ట్ అయితే అస్సాంకి, ఒకవేళ ఈ కేటగిరీ పోస్ట్ అయితే ఈ అడ్రస్కి, లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ న్యూఢిల్లీ అయితే న్యూఢిల్లీ అడ్రస్కు పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసుకొని ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇందులోని నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని చదివి సంతృప్తి చెందిన తర్వాత
మీ డాక్యుమెంట్ జిరాక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ప్రతి జిరాక్స్ మీద సిగ్నేచర్ చేసి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్తో నీట్గా పంపించండి. ఎక్కడ కూడా మిస్టేక్ అయినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ నీట్గా చూసుకొని దరఖాస్తును అయితే ఏ పోస్ట్ చేస్తారో ఆ పోస్టుకు అయితే పంపించండి. ఇలాంటి విద్యా ఉపాధి అవకాశాలు వెనువెంటనే పొందేందుకు మన పేజ్ లైక్ చేసి ఫాలో చేసి ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.